హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం వీక్లీ రెసిపీస్తో వచ్చేసానండి. అది జూలై 1st అండ్ 2nd వీక్ రెసిపీస్ అనమాట. ఇదేమో బీరకాయ తొక్కు పచ్చడి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బీరకాయ తొక్కు పచ్చడి కాస్త డిఫరెంట్గా మార్చి చేశాను. ఎప్పుడు చేసినా ఎలా చేసినా సూపర్గా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఆరోగ్యంగా తినండి. ఓకేనా. ఇదేమో తోటకూర ప్లస్ ఎగ్ వేసి ఎగ్ ఉడికించి వేసుకుంటాను తినాలనిపించినప్పుడల్లా. ఏ రెసిపీలో అయినా సరే నేను ఇది కూడా అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో. హెల్తీగా ఎలా తినగలుగుతారో పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా టేస్టీగా, అది కూడా టేస్ట్ కూడా మిస్ అవ్వకుండా ట్రై చేస్తూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినిపిస్తూ ఉంటాను. అదే నా ముఖ్య ధ్యేయం అన్నమాట. ఎంతసేపు ఫుడ్లోనే మార్పులు చేయగలిగేది మనం ఇంట్లో ఫుడ్లోనే కదా. ఇంకా ఏది మార్చినా ఎవరికి నచ్చదు. ఫుడ్ మన చేతులతోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి. ఇంకా ఇది నెక్స్ట్ డే కోసము చేపలు. ఇది సండే కాదు అయినా కూడా మా వారు తీసుకొచ్చారు. చేపల పులుసు చేశాను, చాలా బాగుంది. ఇగురు చేయాలి ఈసారి. చాలా రకాల పులుసులే చేశాను. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. అంటే ఈసారి వీడియో తీయలేదు, కానీ చేపల పులుసు రెసిపీస్ చాలానే ఉన్నాయి, అందుకే వీడియో తీయలేదు. ప్లేటింగ్ వీడియో మాత్రమే తీసుకున్నాను. చాలా బాగా కుక్ అయింది. పులుసు కూడా టేస్టీగా అనిపించింది. ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇదేమో నెక్స్ట్ డే కోసము చూసేయండి. చపాతీలు చేశాను. దానిలో కాంబినేషన్గా ఇదిగోండి కర్రీ కూడా చూపిస్తాను ఇప్పుడు. పన్నీర్ కర్రీ అన్నమాట. పన్నీరు జీడిపప్పు కర్రీ చేసుకుంటాం కదా, ఆ కర్రీ పిల్లలకి నాకు ఇష్టం అన్నమాట. ఇంకా పెరుగు, మా వాళ్ళు పెరుగన్నం కూడా మిగిలించారు, కొంచెం అది కూడా ఉంది. ఇదిగోండి కొద్దిగా రైస్ కూడా చేశాను. ఆ రైస్ మళ్ళీ చపాతీ పన్నీర్ కర్రీ అన్నమాట. ఇంకా అన్నం వండలేదు, ఆ ఉన్నదే సరిపోతుంది కదా అని చెప్పి నేను పాలు విరిగిపోయినప్పుడల్లా పన్నీర్ కర్రీ చేసుకుంటూ మటర్ పన్నీర్ కర్రీ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇంట్లోనే వాళ్ళు మిస్ అవ్వకుండా చేసి పెడుతూ ఉంటాను, బయటికి వెళ్ళే అవకాశం లేకుండా రెస్టారెంట్ స్టైల్లో. ఓకేనా. నెక్స్ట్ డే కోసం ఇదిగో చూసేయండి. ఇదేమో బీన్స్ ఫ్రై. దానికి వైట్ రైస్ సైడ్ ఏదో ఒకటి ఉంటేనే ఫ్రై చేసుకుంటూ ఉంటాను అన్నమాట. దానిలోకి ఇదిగోండి పప్పు చేశాను. పప్పులోకి బీన్స్ ఫ్రై అన్నమాట. వైట్ రైస్ కామన్గానే ఉంటుంది కదా మన దగ్గర, ఎలాగో పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా, ఇంకా వాటితో పాటు ఎంజాయ్ చేసేయడమే. ఇదేమో పూర్ణాలు అన్నమాట, పెసరపప్పు పూర్ణాలు. ఇది కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చాయి టేస్ట్ పరంగా. టెక్స్చర్ గురించి ఆ వీడియోలో చాలానే చెప్పాను. ఇంకా మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని వేడి పూర్ణంలో తింటుంటే స్వీట్ తినాలనిపించింది కాబట్టి ఇలా చేసుకున్నాను. నాకు తినాలనిపించినప్పుడల్లా ఏదో ఒక స్వీటు, ఏదో ఒక రెసిపీ, ఏదో ఒక స్నాక్ చేసుకుంటూ ఉంటాను. ఆ అలవాటుతోనే పిల్లలకు కూడా చేసి పెడుతూ ఇష్టంగా తినగలిగేలా చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే వాళ్ళు తినలేనివి కూడా తినగలిగేలాగా వండి పెడుతూ ఉంటాను. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈసారి మేము సండే వండుకున్నాము సొరకాయ ఎగ్ కర్రీ అన్నమాట. ఈరోజు మా వారు తీసుకురాలేదు, అందుకే ఈరోజు సొరకాయ కూర వండాల్సి వచ్చింది. వైట్ రైస్ వాళ్ళ డాడీ తీసుకురాలేదని మొహాలన్నీ మాడిపోయాయి. నైట్కేమో వైట్ రైస్ ఇంకా ఎగ్ కర్రీ చేసుకున్నాను. మధ్యాహ్నం సొరకాయ కూర చేసుకున్నాను కదా, ఇప్పుడు ఎగ్ కర్రీ తినాలనిపించి ఇది చేసుకున్నాను అన్నమాట. ఇంకా పప్పు కూడా కొద్దిగా ఉంది, పప్పు కొద్దిగా చేశాను. ఇంకా ప్లేట్స్, నీళ్ళు, పెరుగు, సాల్ట్ అన్నీ ఉన్నవే కదా. ఇంకా నా ఎగ్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే నాకు
తినాలనిపించినప్పుడల్లా ఎగ్ కర్రీ చేసుకొని తింటూ పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటాను. డిఫరెంట్గా మార్చి చేస్తాను, ఎప్పుడు ఒకేలా కాకుండా. ఓకేనా? అందుకే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఎప్పుడూ చెప్పే విషయమే కదా, మనం ఆరోగ్యంగా ఏ రెసిపీ చేసుకున్నా ఎలా చేసుకున్నా తినగలిగేలా ఉంటే అది కూడా ఇంట్రెస్ట్గా చేస్తే సూపర్గా రావాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ డే కోసం చూసేయండి. వైట్ రైస్, దానిలోకి మ్యాక్సిమం మా పిల్లలు మా వారు పప్పు డే బై డే చేస్తూ ఉంటాను, పప్పు కానీ పప్పుచారు కానీ. ఇదేమో క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ అనమాట. ఇది కూడా అప్పటికప్పుడు వేడిగా చేశాను. ఇదిగోండి పెరుగు, ప్లేట్స్, సాల్ట్, నీళ్ళు. క్యాలీఫ్లవర్ కర్రీ 2 టమాటాలు వేసి 1/2 kg అంత కర్రీ అనమాట. ఇది ఫ్లేవర్ ఒకటి తీసుకొని దానిలో హాఫ్ వంతు మాత్రమే వండుకున్నాను, మిగిలిన హాఫ్ పక్కన పెట్టాను, తర్వాత వండుకోవచ్చు అని చెప్పి. ఒకే ఫ్లేవర్ ఒకే రోజు వండితే మా వాళ్ళు తినలేరు ఎక్కువగా, అందుకే హాఫ్ చేసి వండుతూ ఉంటానన్నమాట. కాంబినేషన్స్ మారిస్తే ఇష్టంగా తినగలుగుతారు. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అట్టు ఉల్లికారం చేశాను. ఉల్లికారం అట్టులో ఉల్లిపాయలు వేసుకున్నాను. మళ్ళీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ లేదు, కాకపోతే చూడండి చట్నీ మొత్తం ఖాళీ చేస్తారు. నేను తక్కువ చేసినప్పుడేమో ఖాళీ చేసేస్తూ ఉంటారు, వాళ్ళు తింటారు కదా అని ఎక్కువ చేసినప్పుడేమో మిగిలిపోతూ ఉంటుంది చట్నీ అయితే. ఇంకా నేను మామిడికాయ పచ్చడితోటి అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇంకా మనం అంతే కదా, ఉన్నది తిని పడుకోవడం తప్ప అప్పటికప్పుడు మళ్ళీ వేరుగా చేసుకునే టైము ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోయాక పనంతా అయిపోయాక తినడానికి కూర్చుంటాం కదా, అందుకని. ఓకేనా? ఇంకా అట్ట అయితే సూపర్గా ఉంటుంది, కాకపోతే దాని కాంబినేషన్ చేసిన చట్నీ ఉంటే ఇంకా అదిరిపోతుంది. ఇలా మామిడికాయ పచ్చడితో కూడా బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కామెంట్స్లో పెట్టండి. నా అట్ట అయితే సూపర్గా ఉంది. ఓకేనా? మీకు నచ్చిందా? ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి. వైట్ రైస్, దానిలో కర్రీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి వంకాయ కాలీఫ్లవర్ కర్రీ, దానిలో ఆలు కూడా వేశాను. నిన్న హాఫ్ చేశానని చెప్పాను కదా. మార్నింగ్ పిల్లలకి ఆకుకూర చేశాను అనమాట. చుక్కకూర పచ్చిమిర్చి వేసి రుబ్బి తాలింపు వేసుకుంటాం కదా, అది నైట్ మిగిలిన రైస్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ లంచ్. నైట్ డిన్నర్లోకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది ఈవినింగ్ చేశాను. ఇది సొరకాయతో చేశాను, చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. సొరకాయ అంటే వాటర్ వెజిటేబుల్ కదా, దీన్ని మీకు నచ్చినట్టుగా కూడా ట్రై చేసుకోవచ్చు. వీడియోలో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్పేది మీకు అర్థం కావాలి అనుకుంటే మీరు రెసిపీ చూసి ట్రై చేస్తేనే మీకు ఎలా వచ్చిందో అప్పుడు నాకు తెలుస్తుంది, మీకైనా అర్థమవుతుంది. ఊరికే చూసేసి ఇది మాకు రాదు, మేము చేయడం వేస్ట్, మీది వేస్ట్ అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇదేమో ఏపీ నూడిల్స్తో చికెన్ నూడిల్స్ చేశాను. అసలు ఇదైతే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి, ఇష్టంగా తిన్నారు పిల్లల నుంచి. నేను కూడా, మా వారు మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ఎప్పుడు చేసినా. వాళ్ళకి నచ్చేలాగా చేస్తూ ఉంటాను, తినిపిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన కర్రీ, రైస్, ఇంకా నూడిల్స్ ఇప్పుడు చేసుకున్న నూడిల్స్, అట్టు ముక్కలు కూడా 2 ఉన్నాయి, అవి కూడా ఇదిగోండి తోడు ఇప్పుడు పొద్దున వేసింది. మిగిలిన స్నాక్స్ ఉల్లిపాయలేమో నూడిల్స్లో కట్ చేసుకున్నాను. ఇప్పటికిప్పుడు ప్లేట్స్, నీళ్ళు, పెరుగు చూపించాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఉప్మా అనమాట. చూడండి మిగిలిపోయింది, మార్నింగ్ చేశాను. ఇంకా వాళ్ళు తినమంటే చూడండి అరకొరగా తింటున్నారు. లంచ్కి ఏమో పులగం చేశాను. మా పిల్లలు, మా పాప ఏమో కొద్దిగా ఉప్మా వేసుకుంది. అదే నేను దగ్గరుంటే మాత్రం తను ఎక్కువగానే తింటుంది, ఉప్మా అంటే తనకి ఇష్టం. మా అబ్బాయికి అయితే ఉప్మా ఇష్టం లేదని చెప్పి ఈ పులగం నేను రాకపోయినా మూత ఓపెన్ చేసి వేసుకొని తింటున్నాడు అనమాట. వాడికి వేడిది పట్టుకోవడం కష్టమైనా సరే ఇష్టంగా వేసుకొని తిన్నాడు.
తిన్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, ఇదేమో చిక్కుడుకాయ కర్రీ. మనకి విత్తనాలు చిక్కుడుకాయలు దొరికినప్పుడు పండగ చేస్తాం కదా, బాగుంటుంది కర్రీ. ఇదేమో పులగంలోకి చేసిన టొమాటో చట్నీ, ఇదిగోండి పెరుగు, ఇంకా దీంట్లో ప్లేట్స్, ఇంకా మామిడికాయ చట్నీ, వాటరు బాటిల్స్తో పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను మా వారే ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇదేమో చికెన్ షేర్వా చేశాను, కొన్ని బోన్స్ తీసుకొని. ఇంకా మా వారు సండే తీసుకురాలేదు, మధ్య రోజులో ఒకరోజు తీసుకొచ్చారనమాట. ఆ వీడియో తీసుకోలేదు నేను. దానిలో కొన్ని బోన్స్ తీసుకొని మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేశాను. ఇప్పుడేమో చికెన్ షేర్వా నైట్కి చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను. ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ వీక్లీ రెసిపీస్లోనే మీకు ఫుల్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి, అవి కూడా మీరు చూసి ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్, షేరు, కామెంట్ చేయండి. నచ్చితే ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో కలర్ రైస్ అయినా బాగుంటుంది, చపాతీ, పరోటా చాలా యమ్మీగా ఉంటాయి. ట్రై చేసేయండి. నైట్ డిన్నర్లోకి చేశానన్నమాట. ఇవిగోండి సాల్ట్, ప్లేట్స్, నీళ్ళు, చపాతీ, ఇంకా అన్నీ ఉంటాయి కదా. నా ప్లేటింగ్ వీడియో కూడా కంపల్సరీ ఉంటుందని మీకు తెలుసు కదా. ఇంకా ఉల్లిపాయ పెట్టుకొని పక్కన చపాతీ పెట్టుకొని దానిలోకి షేర్వా నంచుకొని తింటుంటే నేను చెప్పడం కాదు, మీకు నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ఆల్రెడీ. ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి మనం ఏం చేయలేమనుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ మొత్తం ఖాళీ చేసి ఎంత బాగుంటుందన్నమాట. వెజిటేరియన్స్ కూడా చికెన్ పీసెస్ లేకుండా యాజ్ టీజ్గా ఈ షేర్వాని ట్రై చేయొచ్చు, వెజ్ షేర్వా లాగా. ఓకేనా, ఫుల్ వీడియో ఉంది, ఒక్కసారి చూసి ట్రై చేసేయండి. అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను. నా షేర్వా అయితే సూపర్గా వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను చేసిన రెసిపీ చూసేయండి. ఇదేమో ఈ వడలు ఇంకా అప్లోడ్ చేయలేదు. దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ వింటే మీరు షాక్ అవుతారు. నాకు తెలిసి మీరు ఎప్పుడు చేసి ఉండరు అనుకుంటున్నాను. ఈ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే. నిన్న వీడియో పెట్టడం కుదరలేదు, కానీ ఈరోజు అప్లోడ్ చేస్తాను, కంపల్సరీ చూసేయండి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్. ఈ మధ్య నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదనిపించింది, అందుకే మా వారు నా కోసం ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు. కళ్ళు తిరిగినట్టు అసలు ఏంటో అనీజీగా అనిపిస్తుంది, అందుకే మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాను. డ్రాగన్ ఫ్రూట్ తెచ్చారు. పాలు, ఒక గ్లాస్ పాలు, డ్రాగన్ ఫ్రూట్ తిని ఇంకా మనకి క్రేవింగ్స్ ఉంటాయి కదా, చేసిన గారె కూడా 1-2 తిన్నాను. ఇంకా తినడం ఆపుకోలేము కదా, ఇంకా తినేసి చక్కగా ఎంజాయ్ చేశాను. చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. డ్రాగన్ ఫ్రూట్తో పాటు పాలు కూడా పాలు కూడా తాగానమాట. మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. లాస్ట్ టైం తెచ్చింది అయితే చప్పగా ఉంది, ఇది మాత్రం లైట్గా కాస్త స్వీట్గానే ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్. ఇది మనకి బాడీలో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, దాని కలర్ తగ్గట్టుగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి చూసేయండి. వైట్ రైస్, దానిలోకి చెప్పాను కదా డే బై డే మా పిల్లలకి, మా వారికి పప్పుచారు, రసం లాంటివి కావాలన్నమాట, అందుకే చేస్తూ ఉంటాను. ఇదేమో ఆకుకూర పప్పు, ఇంకా తోటకూర ఫ్రై, దానిలోకి మార్నింగ్ చేసిన గారెలు కూడా ఉన్నాయి. మా వారు రావడం లేట్ అయింది కొద్దిగా, అందుకే నేను ఒకదాన్నే వేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇంకా నంచుకోవడానికి ఇవి సరిపోతాయని చెప్పి ఇంకేమీ వేయించుకోలేదు. పక్కన ఈ గారెలు ప్లస్ తోటకూర ఫ్రై, పప్పు, ఆకుకూర పప్పుతో ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగుంటాయి కదా మనం చేసుకున్న సింపుల్ రెసిపీస్ అయినా సరే. మేము వారానికి
ఒక్కసారే నాన్ వెజ్ తింటాము. అయినా ఇలా వీడియోస్లో కనిపిస్తుంది అంటే నేను ఎప్పుడప్పుడు వీడియో అప్లోడ్ చేయడానికి మనకి టైం కుదరదు కాబట్టి ఎప్పుడో చేసిన రెసిపీస్ కూడా అప్లోడ్ చేయడానికి లేట్ అయినప్పుడు డైలీ తిన్న ఫీలింగ్ మీకు వీడియోస్లో కనిపిస్తూ ఉండొచ్చు. మ్యాక్సిమం మేము ఆకుకూరలు, వెజిటేబుల్స్ అవే ఎక్కువగా తింటాము. వీక్లీ వన్స్ మాత్రం నాన్ వెజ్ తింటామన్నమాట. ఎప్పుడైనా తీసుకురాలేదు అనుకుంటే మధ్య రోజుల్లో తీసుకొస్తారు, ఇంకా ఆ రోజుల్లో అలా తినగలుగుతాం అన్నమాట. ఓకేనా. ఇంకా ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై. ముందుగా అయితే పచ్చడితో తిందాం అనుకున్నాను, కానీ ఆకలేసేస్తుందని చెప్పి ఇంకా పప్పు ఆకుకూర ఫ్రైతో కంటిన్యూ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదేమో ఈ అట్టు కూడా నేను ఇన్స్టెంట్ దోశ వేసాను. ఈ దోశ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లోకి ఈ టొమాటో చట్నీ ఎందుకు చేస్తున్నా అంటే చాలా బాగా నచ్చింది నాకు, అందుకే పిల్లలకు కూడా నచ్చింది. అందుకే పల్లి చట్నీతో పాటు ఈ చట్నీ కూడా కంపల్సరీ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఇలానే చేస్తూ 2-3 రకాల పచ్చళ్ళు ఉంటే ఇంకా ఇష్టంగా తినగలుగుతారు కదా. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ కోసం కొద్దిగా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి చూసేయండి, వైట్ రైస్ యాజ్ టీజ్గా వైట్ రైస్, దానిలోకి ఇదిగోండి బ్రింజాల్ కర్రీ, ఇంకా కాలీఫ్లవర్ ఆలు వేసిందనమాట కర్రీ. ఈరోజు కూడా కొద్దిగా ఉంచి చేసుకున్నాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేక తీయలేదు. మసాలా వేసి చేశాను. ఇంకా నైట్ స్వీట్ కూడా చేశాను. ఈ స్వీట్ రెసిపీ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది పుట్నాలతో చేసిన స్వీట్ అనమాట. హల్వా టెక్స్చర్ వచ్చింది. ఇంకా కట్ చేయడానికి కుదరలేదు పీసెస్ లాగా. మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇదిగోండి నెక్స్ట్ డే పిండి కొద్దిగా మిగిలింది, ఇన్స్టెంట్ దోశ బ్యాటర్. ఇంకా దానిలోకి నేను మటన్ షేర్వా చేసుకున్నాను. ఇది సండే రెసిపీ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మటన్ షేర్వా ప్లస్ దోశ సూపర్గా ఉంటుంది కదా. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ కర్రీ అన్నమాట. చికెను కొద్దిగా ఇగురులాగా చేసుకున్నాను. పలావు. సండే మనకి తెలిసిన విషయమే కదా, అందరికీ తెలుసు నాన్ వెజ్ ఉండాల్సిందే అని చెప్పి. ఇదేమో మటన్ షేర్వా మార్నింగ్ది కొద్దిగా మిగిలింది. పెరుగు చట్నీ కంపల్సరీ ఉండాలి కదా పలావ్లోకి, అప్పుడే కదా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు చూడండి ఆకలి అని చెప్పి ఇంకా వాళ్ళకి వేసేసాను. వడ్డించిన తర్వాత వీడియో కవర్ చేసుకుంటున్నాను. ఇంకా చర్చికి వెళ్ళొచ్చి నేను వంట చేసి అప్పుడు భోంచేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదే నెక్స్ట్ డే కోసము వైట్ రైస్ మిరియాల చారు చేశానమాట. ఈరోజు మిరియాల చారు, దాంతోపాటు ఇది నైట్ డిన్నర్లోకి ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసి పచ్చడి చేశాను. ఈ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను టైం లేక. పెరుగు తోడు వేసింది కూడా ఉంది. ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మా పిల్లలు ఇంకా పెట్టలేదు, స్వీట్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఇంకో స్వీట్ చేసుకున్నాను. అదేంటో సేమియా అనమాట, ఏంటో కాదు నార్మల్గా మనం చేసుకునే సేమియా. ఆఫ్టర్నూన్ మిగిలిన వైట్ రైస్